దయామయుడైన దొంగ. ఒకానొక కాలంలో ఒక దూర రాజ్యంలో 3 స్నేహితులుండేవారు. వారిలో ఒకడు రాజకుమారుడు. అతని పేరు ప్రభు. రెండవవాడు మంత్రి కుమారుడు. అతని పేరు రఘు. ఇక మూడవవాడు ఒక వ్యాపారి కొడుకు. అతని పేరు రాము. ఆ 3 స్నేహితులు ఎందుకు పనికిరారు. వారు విద్యావంతులైనా ఆ విద్యని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఒకరోజు రాజు, మంత్రి మరియు వ్యాపారి కలుసుకొని వాళ్ల పిల్లలు వారి వారి జీవితాన్ని తీర్చిదిద్దుకొనేలా చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఆ 3 పిల్లల్ని పిలిచి వారితో బయట ప్రపంచాన్ని వెళ్లి చూసి వారి విద్యను ఉపయోగించుకోమని చెప్పారు. మీరు 3 ఇక్కడే ఉండి ఉన్నంతలోనే తృప్తిపడాలి అని వారి తండ్రులన్నారు. ఆ 3 స్నేహితులు తమ ఇళ్లను వదిలి ప్రయాణం ప్రారంభించారు. ఇక్కడ దగ్గరలోనే ఒక కొండ ఉంది. దానిమీద అనేక వెలకట్టలేని రత్నాలున్నాయి. మనం అక్కడికెళ్ళి కొన్ని రత్నాలని తెచ్చుకుందాం, వాటిని అమ్మి బాగా డబ్బు సంపాదిద్దాం అన్నాడు రాము. ప్రభు మరియు రఘుకి ఈ ఆలోచన నచ్చింది. వారు ఆ కొండని వెతుక్కుంటూ వెళ్లారు. ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత ఆ 3 స్నేహితులు కొండపైకి చేరుకున్నారు. అక్కడ అనేక విలువైన రత్నాలను చూశారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రత్నాన్ని తీసుకున్నారు. ఒక్కొక్క రత్నం ఎంతో అమూల్యమైందని వారు గ్రహించారు. వాళ్ళు కొండపై నుంచి కిందికి రాగానే రఘు అన్నాడు, మనం ఈ రత్నాలని మింగేద్దాం. అప్పుడు ఏ భయం లేకుండా అడవిలో ప్రయాణం చెయ్యొచ్చు అన్నాడు. మిగతా 2 కూడా దీనికి ఒప్పుకున్నారు. వారు తమ తమ రత్నాలని మింగారు. ఒక దొంగ పొదల్లో దాక్కునున్నాడు. ఈ 3 స్నేహితుల మాటలను అతను విన్నాడు. వాడు వాళ్లతో పాటు ప్రయాణించి వాళ్ళ నమ్మకాన్ని పొందాలని నిశ్చయించుకున్నాడు. వాళ్ళు నిద్రపోతున్న సమయంలో వాళ్ళని చంపి ఆ రత్నాలను దొంగిలించాలని పథకం వేసుకున్నాడు. అయ్యా, నేను మీతో ప్రయాణం చెయ్యొచ్చా అని అడిగాడు. ఈ అడవి నిండా దొంగలున్నారు. ఒక్కడినే ప్రయాణించాలంటే భయంగా ఉంది. స్నేహితులు అందుకొప్పుకున్నారు. మరుసటి రోజు వారు తమ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఒక బందిపోట్ల గుంపు వారిని ముట్టడించాయి. వారి దగ్గర నగలు కానీ డబ్బు కానీ ఏవీ దొరకలేదు. అయితే ఆ బందిపోటు నాయకుడి దగ్గర ఒక చిలకుంది. ఆ చిలక వాడికి ఎవరు ఎక్కడ డబ్బులు దాచిపెట్టుకున్నారో సరిగ్గా చెబుతుంది. రత్నాలు వాళ్ళ పొట్టలో ఉన్నాయి, రత్నాలు వాళ్ళ పొట్టలో ఉన్నాయి అని చెప్పింది చిలక. నాయకుడు ప్రభువుని చంపి రత్నాలని తీసుకోవాలనుకుంటాడు. అంతలో దొంగ ముందుకొచ్చి వాడిని అడ్డుకుంటాడు. తన పొట్టలో రత్నాలు దొరకకపోతే ఈ 3 స్నేహితులను వదిలేస్తాడు. దొంగ తనలో తాను ఇలా అనుకుంటాడు, దయచేసి నన్ను మొదట చంపండి అని వేడుకున్నాడు. బందిపోటు
ఆ దొంగని చంపాక అతని పొట్టలో ఏమీ దొరకలేదు. నా చిలక తప్పుగా చెప్పింది, ఏ కారణం లేకుండా ఒకణ్ణి చంపాను అంటూ అనుకుని మిగతా వారిని విడిచిపెడతాడు. ప్రభు, రఘు మరియు రాము రత్నాలతో వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెడతారు. వాళ్ళు వాటినమ్మి చాలా డబ్బు సంపాదించారు. అయితే తమ ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తిని వారు ఎప్పటికీ మర్చిపోలేదు.